శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యారుల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యారుల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ, 26వ కందార్థము, క్రమ సంఖ్య 160. ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుచు బయలు నెరిగి ఎరుకచే, ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అనుచు నెరుక నెరిగితే శరీరా, ఆపై నుండేదెట్లందు వినరా. ఉదయాస్తమానములుడుగాక ఇది నీ నెమ్మదిలో నా నమ్ము, నా మాట నిశ్చయమిట్లు ఎరిగితే శరీరా, ఆపై నుండేదెట్లందు వినరా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 26వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 160. క్రిందటి కందార్థములో ఎరుక జ్ఞానకర్మల రెంటి సమన్వయ స్వరూపమనియు, ఆ రెండు విడదీయరాని భిన్న పదార్థముల కలయిక అని, అంటే ఎరుక రెంటి సమన్వయము, అవిద్య లేక మాయ, అందలి ప్రతిబింబ చైతన్యము. ఈ అవిద్య సమస్త క్రియాస్వరూపము, ప్రతిబింబము, సత్తా మాత్రమైనది, కర్తృత్వ క్రియత్వము లేనిది. ఈ రెండు భిన్న ధర్మములు గలవి. కానీ ఈ రెంటిలో దేనిని విడదీయలేము. ఆ ప్రతిబింబ సత్తా మాత్రమే జ్ఞానస్వరూపము. అవిద్య కర్మస్వరూపము, అంటే సమస్తమైన కర్మలు చేయునది. ఇట్టి కర్మస్వరూపమైన అవిద్యయున్నో జ్ఞానస్వరూపమైన ప్రతిబింబమున్నో ఈ రెంటి కలయికే ఎరుక. ఇదే మాయాసబలిత బ్రహ్మము. అపరిపూర్ణములో మాయ కాని జ్ఞానము కాని ఏమీ లేదు. కేవల బ్రహ్మము పరిపూర్ణము. ఇట్టి పరిపూర్ణమును గురుముఖత ఎరిగి ఎరుకను, అంటే కర్మస్వరూపమైన అవిద్యను నశింపజేసుకొనినచో ఇక ఉపాధి లేని కారణముగా అందలి ప్రతిబింబము కూడా లేకపోవును. అంటే రెంటిలో ఏ ఒక్కటి పోయినను రెండూ పోవును. ఇదే ఎరుక రహిత పద్ధతి. ఇట్టి ఎరుకను రహితపరచుటకు గురు కరుణచే మాత్రమే సాధ్యమగును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ, క్రమ సంఖ్య 160. ఈ అంకములో చివరి కందార్థము. ఇది ఉన్నది
ఇది ఉన్నది ఎనుచు భయలు నెరిగి, ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది ఎనుచు భయలు నెరిగి, ఎరుకచే ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది ఎనుచు నెరుక నెరిగితే శరీరా, ఆపై నుండేదెట్లందు వినరా. ఉదయాస్తమానములుడుగాక ఇది నీ మదిలోన నమ్ము, నా మాట నిశ్చయమిట్లు ఎరిగితే శరీరా, ఆపై నుండేదెట్లందు వినరా. శిష్య, గురుదేవా, భయలు అనగా అస్వతాసిద్ధమైన పరిపూర్ణము. భయలనగా స్వతసిద్ధమైన పరిపూర్ణము. ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుచు భయలు నెరిగి, అంటే వస్తునిశ్చయ జ్ఞానపూర్వకముగా, ఆ వస్తునిశ్చయ పూర్వకంగా గురుముఖత స్వతాసిద్ధమైన పరిపూర్ణమును గుర్తించి, అంటే ఇదే ఉన్నది అనగా పరిపూర్ణ పరబ్రహ్మమే ఉన్నది అని ముమ్మారు చెప్పుతున్నారు. ముమ్మారు అంటే 3 సార్లు చెప్పుతున్నారు. ముమ్మారు ఇదే ఉన్నది, ఏది పరిపూర్ణ పరబ్రహ్మమే ఉన్నది అంటూ ముమ్మారు చెప్పుతున్నారు. ఎందుకు చెప్పుతున్నారు ముమ్మారు 3 సార్లు అంటే శిష్యునికి దృఢపరచుట కొరకు. ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుచు ఆ 3 సార్లు, అంటే పరిపూర్ణ బ్రహ్మమే ఉన్నది అని శిష్యునికి ముమ్మారు చెప్పుతున్నారు. 3 సార్లు చెప్పుతున్నారు మనసుకు దృఢపడుట కొరకు. తిరిగి మళ్ళీ ఎరుకచే అంటే గుర్తెరిగే తెలివి చేతని ఆ పరిపూర్ణమును ఏదైతే పరిపూర్ణ పరబ్రహ్మము శాశ్వతమై ఉన్నది అని ఏ ఎరుక చేతనైతే, అంటే ఏ గుర్తెరిగే తెలివి చేతనైతే తెలుసుకున్నావో ఆ తెలివిని మళ్ళీ ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అనుచూ ఎరిగితే శరీరా, మళ్ళీ దాన్ని ముమ్మార్లు చెప్పారు. ఏ గుర్తెరిగే తెలివి చేతనైతే శాశ్వతమైన పరిపూర్ణ పరబ్రహ్మమే ఉన్నదని ఏ తెలివి చేతనైతే నీవు తెలుసుకున్నావో ఆ తెలివిని కూడా ఇది లేనిది ఇది లేనిది ఇది లేనుచు అనుచు ఎరిగితే శరీరా అంటూ 3 సార్లు చెప్పారు. ఇక్కడ కూడా అంటే గుర్తెరిగే శరీరము ఏ మాత్రము లేనిదని, ఆ కేటాయించిన ఎరుక అపరిపూర్ణములను వస్తునిశ్చయపూర్వకముగా దృఢపరుచుకొని విడిచిన పిదప అట్లని ఇది లేనిది అనగా ఎరుక లేనిది అని ముమ్మారు చెప్పుతున్నారు. ముమ్మారు అంటే 3 సార్లు తెలియజేస్తున్నారు. ముమ్మాటికి పరిపూర్ణ పరబ్రహ్మమే శాశ్వతమై సనాతనమై ఉన్నదనియో, ముమ్మాటికి ఎరుకే లేదనియో, లేనిది అభాస రూపానియు అర్థము. ఇక రెండింటిని దృఢపరుచుకున్నావు కదా గురుమూర్తి ద్వారా. ఆపై నుండేది ఎట్లందో వినరా, ఆపై నుండే ఎట్లందో వినరా. ఇక తదుపరి మిగిలినది ఏ విధముగా ఉన్నదని నిర్ణయం చేయను అనగా ఉన్నదనుటకు గాని లేనిదనుటకు గాని గుర్తెరిగే తానుండవలను కదా. అంటే ఆపై ఉండే పరిపూర్ణము ఉన్నదని ఎలా అనగలము? ఎరుక ఉంటేనే కదా నిర్ణయము.
ఎరుక లేకపోయినచో ఏమీ నిర్ణయం లేదు. ఉదయాస్తమానములుడుగాక అంటే ప్రొద్దుటి నుండి సాయంత్రం వరకు విడిచిపెట్టకుండా జాగ్రత్తావస్థయు అంతయు ఇది ఈ ఆరూఢతను లేక ఇట్టి భావమును నెమ్మదిలోన నమ్మి అంటే నీ మనస్సులోన గట్టిగా దృఢపరుచుకొనుము. నా మాట నిశ్చయము. నాచే సూచింపబడుచున్న ఈ అంశములు చాలా దృఢమైనవి, స్థిరమైనవి అని నమ్ము. అంటే నేను చెప్పిన ఈ మాట నిశ్చయము, నమ్ము. కనుక సర్వకాలముల యందు పరిపూర్ణ పరబ్రహ్మమే ఉన్నదనియు ఎరుక లేదని నిశ్చయమై ఉండుము. పరిపూర్ణ పరబ్రహ్మము తప్ప మరి ఏదియు సత్యమైనది లేదు. అట్లే జగత్ మిథ్య అనగా జగత్ అంటే సమస్త జగత్తునకు ఆధార స్వరూపమైన ఏ అఖండ ఎరుక ఉన్నదో అదే జగత్తు. అంటే కారణాకార్యములు రెండును ఒక్కటే. మిథ్య అనగా ఉన్నది అని కాని లేదు అని కాని చెప్ప వీలు కానిది అభాస. అభాస అంటే లేనిది మాత్రమే. లేనిది ఉన్నట్లు తోచబడేది గనక మిథ్యాస్వరూపము అని అన్నారు. మిథ్య అనగా ఒకదానిపై ఆధారపడి ఉన్నట్లుగా తెలియబడేది అవిద్య అని అర్థం వలన అందరి ప్రతిబింబము ఉన్నట్లు తోచుచున్నది. ప్రతిబింబము చైతన్యము కనుక ఈ సత్తా మీద ఆధారపడి లేని అవిద్య ఉన్నదగుచున్నది. కనుక అవిద్య ప్రతిబింబము చేతను, ప్రతిబింబము అవిద్య చేతను ఉనికి కలుగుచున్నది, ఒకదానిపై ఒకటి ఆధారపడుచున్నది. కనుక అవిద్య ప్రతిబింబము రెండునో మిథ్యాస్వరూపములే, రెండూ లేనివే అని గట్టిగా దృఢపరుచుకొనుము. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత పరమతత్వే పరిపూర్ణ బోధనామ హస్తమోధ్యాయ సమాప్త అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను తెలియజేస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.